హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ టు చందు ఎలక్ట్రికల్. ఈరోజు మన వీడియోలో కంటెంట్ వచ్చి ఒక కటింగ్ ప్లేయర్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది మన అమెజాన్లో పర్చేస్ చేసాం. అయితే రొటీన్గా ఉన్న కటింగ్ ప్లేయర్ల కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇది 5 రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీకు థంబ్నెయిల్ చూశారు కదా. అయితే ఇది 5 రకాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చు, మనం కటింగ్ ప్లేయర్ కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటనేది మొత్తంగా మీ వీడియోలో మొత్తంగా చూపిస్తాను. మీకు ఓపెన్ చేసి కటింగ్ ప్లేయర్ ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది. అయితే వీడియో ఆలస్యం చేయకుండా మరింత ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది బాక్స్ అనమాట. మనకి 5x2 అని చెప్పాను కదా. అయితే మనకి బాక్స్ లాగా వచ్చింది అనమాట అమెజాన్లో. దీనిపైన సీల్ అనేది మా వాళ్ళు ఓపెన్ చేశారనమాట, మీకు చూపించలేదు. అయితే దీన్ని చూడొచ్చు. మొత్తానికి ఇది ఓపెన్ చేసి నేను ఎలా ఇన్సర్ట్ చేయాలి ఒక్కొక్క టూల్ గురించి వివరిస్తాను మీకు. దీంట్లో చెప్పాను కదా 5x2 ఒకే కటింగ్ ప్లేయర్ 5 రకాల అయితే ఇవే చూడొచ్చు. మొత్తానికి అయితే ఇవే అనమాట. దీంట్లో చూసి ఓపెన్ చేసి మీకు చెప్తాను ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటనేది. అయితే మొత్తానికి దీనిపైన బాక్స్ ఎలా వచ్చింది మనకు చూడొచ్చు. అయితే దీనిపైనే మనకి టోటల్గా వివరించారనమాట, మీరు చూడొచ్చు. ఇదైతే మేడ్ ఇన్ చైనా అనమాట. చైనా వాళ్ళు బ్రాండెడ్ అనమాట. ఇది వాళ్ళు తయారు చేసింది. అయితే మనం దీని బ్యాక్ సైడ్ మాత్రం మొత్తంగా ఉందన్నమాట. దీంట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, స్టెప్ 1 స్టెప్ 2 అలాగే స్టెప్స్ అలాగే వివరించారు అప్పుడు 4 స్టెప్పుల్లో. దీంట్లో చూడొచ్చు మొత్తంగా మనకి ఇదొకటి అలాగే ఇదొకటి అనమాట. అంతే. ఇది క్లింపింగ్ టూలు, ఇది కట్టరు, అలాగే ఇది కటింగ్ ప్లేయరు, ఇది కట్టర్ అనమాట, వైర్ కట్టరు, అలాగే ఇది స్ట్రిప్పర్ అనమాట. వైర్ మనకి సైజెస్ వైర్లు అనమాట, స్లీవ్ తీయడానికి ఉపయోగిస్తారనమాట. అయితే దీంట్లో ఈ 5 రకాలని ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎలా ఇన్సర్ట్ చేయాలని మొత్తంగా వివరించారు పైన. మొత్తంగా చూడొచ్చు మీకు ఎలా రిమూవ్ చేయాలి అంటే మొత్తంగా దీనిలో 4 రకాలుగా వీళ్ళు ఇక్కడ రాసి అలాగే ఇమేజెస్ కూడా ప్రింట్ చేశారనమాట, మీరు చూడొచ్చు. మొత్తానికి అయితే ఇది ఐటెం మోడల్ నెంబర్ అలాగే మేడ్ ఇన్ చైనా అని రాశారు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అయితే మనకి దీంతో పాటు ఇంకా ఏం పేపర్స్ కానీ ఏం కూడా రాలేదు. అయితే దీనికి నేను చాలా రోజులు అయింది వీడియో చేద్దాం అనుకొని ఉండిపోయింది. మొత్తానికి అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందంటున్నది. మొత్తానికి అయితే ఇది ప్లాస్టిక్ ఒక బాక్స్ అనమాట, మనకు వచ్చింది చూడొచ్చు. మొత్తానికి ఇది కటింగ్ ప్లేయరు చూడొచ్చు. ఇది ఒక స్ప్రింగ్ ఉంది. అయితే ఇది కూడా ఫైబర్ అనమాట, మొత్తం కూడా ప్లాస్టిక్ టైప్ ఫైబర్ అనమాట, బాగానే ఉంది మీరు చూడొచ్చు. ఇది ఒకటి కటింగ్ ప్లేయర్ అనమాట. దీంట్లో చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ మన నార్మల్గా వాడే కటింగ్ ప్లేయర్స్ అనమాట ఇవి. వీటితో కాకుండా నార్మల్ ఇది స్మూత్గా ఉందన్నమాట, స్ప్రింగ్ ఉండడం వల్ల చాలా బాగుంది. అలాగే దీంతోపాటు ఇంకేమున్నాయి చూద్దాం. ఇది ఓపెన్ చేద్దాం. చూడొచ్చు. ఇదొకటి అనమాట. దీనిలో ప్లాస్టిక్ అనేది ఒక రబ్బర్ వీళ్ళు పెట్టున్నారు, ఇది ఓపెన్ అయిపోకుండా మొత్తం ఉండడానికి. చూడొచ్చు. ఓపెన్ చేద్దాం. ఇదొకటి అనమాట, చాలా హార్డ్గా ఉంది. చూద్దాం. ఇదొకటి, అలాగే ఇదొకటి. ఇది చూద్దాం. రబ్బర్ సైడ్ పెడదాం. ఇది క్లింపింగ్ టూల్ అనమాట. ఇది మనకి క్లింపింగ్గా వాడుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సైజెస్ కూడా ఇచ్చున్నారు. చూద్దాం దాని తర్వాత ఇంకేమున్నాయనేది. ఇదొకటి అనమాట. అలాగే ఇదొకటి కట్టరు. అన్నిటికి కూడా సేఫ్టీగా ఒక ఫైబర్ టైప్ రబ్బర్ టైప్ అనమాట ఇది ఇచ్చున్నారు వీళ్ళు. చూడొచ్చు. ఇదొకటి కట్టరు. అలాగే చూపిస్తాను అనమాట. అలాగే ఇంకోటి ఉంది దీంట్లో. ఇది మనకి వైర్ స్టెప్పర్స్, ఇక్కడ సైజెస్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ ఎంఎంస్తో పాటు చూడొచ్చు ఎంత ఎంఎం వరకు చేయొచ్చు అని చెప్పి చూడొచ్చు. టోటల్గా ఇక్కడ ఉంది చూడొచ్చు. ఇది మొత్తానికైతే ఇది మనకి కొంచెం తుప్పట్టినగా ఉంది, ఎందుకంటే చాలా రోజులు అయింది నేను ఓపెన్ చేయలేదు. చూడొచ్చు. మొత్తానికైతే ఇవి 5 రకాలు అనమాట మనకి ఈ బాక్స్లో. మరి ఇంకేం లేవు, సైడ్ పెట్టేద్దాం. ఇవి మొత్తానికైతే మనకి టూల్స్. ఇవి రబ్బర్ టైప్ మనకి ఇచ్చారు, ఇంకేం అవసరం లేదు.
ఇవి అయితే మొత్తానికైతే మనకి బాక్స్లో ఉన్న ఐటమ్స్ అనమాట ఇవి. చూడొచ్చు మొత్తానికి ఇవి ఐటమ్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది బాక్స్లో ఉన్న ఐటమ్స్. అయితే మనం దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఇన్సర్ట్ ఎలా చేయాలి అనేది మొత్తంగా చూపిస్తాను చూడండి. ఏం లేదు, మనకి ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఇది అనేది మనకి ఇలా అయితే మనకి ముడుచుకుంటుంది. అయితే ఇలా ఉండేటప్పుడు మాత్రమే మనం ఇలా ఇదేం చేయాలంటే స్ప్రింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు మీకు మూవ్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకుని ఇలా లాగితే ఇది అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది చూడొచ్చు, ఇది దీంట్లో ఉన్న ఐటమ్స్ మనం రిమూవ్ చేసాము. అయితే చూడొచ్చు ఇది టూల్ అనమాట మనకి. దీంట్లో ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం, ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసి దీంట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి ఎలాగైతే మొత్తం చూసేద్దాం. దీంట్లో ఫస్ట్ దీంట్లో వైర్ స్టెప్పర్ పెట్టి చూద్దాం. దీంట్లో మీరు చూడొచ్చు మొత్తానికైతే దీంట్లో సైజ్తో పాటు 2.6 నుంచి అలాగే 0.6 వరకు దీంట్లో సైజ్ అనేది మన వైర్ అనేది షిఫ్ట్ చేయొచ్చు. అక్కడ చూడు చాలా షార్ప్గా ఉన్నాయి. ఇది కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఉంది. అదే దీన్ని ఇన్సర్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఎలాగైతే మనం తీసామో ఎలా ఉందో దీన్ని కూడా అలాగే ఇన్సర్ట్ చేయాలి. చూడొచ్చు, మీకు చూపిస్తాను చూడండి. ఇలా ముడుచుకుంటే నార్మల్ పెడితే వెళ్ళదు. ఇలాగా మీరు చూడొచ్చు, ఇక స్ప్రింగ్ ఉంది కదా. మీరు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టాలన్నమాట. ఇలా లాకింగ్ అవుద్ది అనమాట. చూడొచ్చు, మీకు లాక్ అనేది బయటికి రాదు. చూడొచ్చు, దీంట్లో ఇది స్టెప్పర్ అనమాట. ఇది మొత్తానికైతే దీంట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఈ మిగతావన్నీ కూడా అలా ఇన్సర్ట్ చేయాలి. చూడొచ్చు, ఇది మనకి కటింగ్ ప్లేయర్ అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట, హార్డ్నెస్గానే ఏం లేదు. చూద్దాం, కొన్ని వైర్స్ మనం తీసుకున్నాం. దీంట్లో ఎంతవరకు ఎంత సైజెస్ వరకు అనేది రిమూవ్ చేయాలని చూద్దాం. ఇది 1.5 అనమాట. చూడవచ్చు, కట్టింగ్ అనేది సూపర్గా అవుతుంది మనకి, ఎక్సలెంట్ కట్ అవుతుంది దీంట్లో, సూపర్గా ఉంది. అలాగే కొంచెం దీనికన్నా ముందర పెట్టి చూద్దాం. చూడొచ్చు, ఎక్సలెంట్గా వస్తుంది. మనం దీంట్లో అయితే సూపర్గా వస్తుంది. దీనికన్నా కొంచెం ఫ్రంట్లో పెట్టి చూద్దాం. చూడండి, చాలా స్మూత్గా వస్తుంది ఇదైతే మేము వైర్ అనేది. అలాగే దీనికన్నా చిన్నదైతే నాకు దొరకలేదు. చూడొచ్చు, ఇది 1.3లో పెట్టి నేను ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా వస్తుంది వైర్ అనమాట. చూడండి, అయితే మనం దీన్ని రిమూవ్ చేసి మిగతా వాటిని కూడా మనం పెట్టి చూద్దాం ఎలా ఉంది అనేది. దీంట్లో అయితే ఇలా వాడచ్చు. మీరు కొన్ని తర్వాత మొత్తాన్ని ట్రై చేయండి. వైర్స్ అనేవి నాకు కొన్ని ఉన్నాయి, మిగతావి నేను ట్రై చేయలేదు. ఒక 2 మాత్రం ట్రై చేశాను, అది చూశారు కదా. అయితే దీన్ని చూడొచ్చు, ఇలా రిమూవ్ చేయాలి. ఎలాగంటే ఇలా ఉంటే రాదు, స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే గట్టిగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా అయితే ఇది రిమూవ్ అయిపోతుంది. చూడొచ్చు, ఇది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వైర్ కట్టర్ని చూద్దాం ఒకసారి. దీన్ని పెట్టి చూసిన తర్వాత ఎలా ఏటుంది, ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. దీనికైతే ప్రెస్ ఇది మాత్రం స్ప్రింగ్ అనేది ఇలా దగ్గరికి వెళ్ళి ఇది ఓపెన్ ఉంటే మాత్రం ఇలాగా లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లాక్ అవుతుంది, ఇక్కడ మీరు చూసారు కదా, మీరు చూడొచ్చు. సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు మిగతా కటింగ్ ప్లేయర్లు కాకుండా దీంట్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా మనం వైర్స్ కట్ చేసుకోవచ్చు, మిగతా ఎట్లకైనా వాడచ్చు. చూడొచ్చు, నేను ఒక వైర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఎక్సలెంట్ అనమాట. అంటే ఎలా కట్ అవుతుందంటే కళ్ళు మూసి తెరిసినలో కట్ అయిపోతుంది. చూడండి, సూపర్గా ఉంది, ఎక్సలెంట్ కట్ అవుతుంది. చూడండి, ఇది రిమూవ్ చేయాలంటే ఇది ఇలా దగ్గర ప్రెస్ చేసి, అంటే ఇలా ఉంచాలి, ఇలా ప్రెస్ చేసి లాగాలన్నమాట. ఇదే అనమాట. మనం ఇది చూద్దాం, పేపర్ ఏమైనా కట్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇంత బాగా కట్ అవ్వదు. చూడొచ్చు, ఇవి ఏంటంటే కొంతమంది ఎలక్ట్రీషియన్స్ అలాగే వైండింగ్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు చూడొచ్చు, చూడండి, ఎక్సలెంట్ కట్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్గా కట్ అవుతుంది. అలాగే దీనికి నేను ఒక పల్చటి రేక్ని నేను తీసుకున్నాను.
కట్ అయిపోయింది. నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇది పల్చని రేక్ అనమాట. నేను మిల్క్ మేడ్కి సంబంధించిన ఒక చిన్న డబ్బా అనేది తీసుకున్నాను. ఎక్సలెంట్గా కట్ అవుతుంది, మీరు చూడొచ్చు. పేపర్ ఎలా కట్ అవుతుందో ఇది కూడా అలా కట్ అయిపోతుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంది, అయితే నాకు బాగా నచ్చింది. ఇదైతే మనం దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతావన్నీ యాడ్ చేస్తాను, చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కట్ అయింది. అంటే పల్చని రేకు, అలాగే ఇది ఎంత రేకు వరకు కట్ అవుతుంది అంత థిక్నెస్ అనేది తెలియదు. మీరు ట్రై చేయండి ఒకసారి. మొత్తానికైతే మీరు ఎలా ఉంది ఏంటనేది. నేనైతే బాగానే ఉందని నేను సజెస్ట్ చేయవచ్చు. చూడొచ్చు, ఇది రిమూవ్ చేద్దాం. ఇలాగే ఉండాలి. ఓపెన్లో ఉన్న తర్వాత ఇలా గట్టి ప్రెస్ చేసి ఇలా చూడండి. దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ అవ్వాలి. దీంట్లో సెట్ అవ్వకపోతే ఇది పనిచేయదు. చూడొచ్చు, ఇది క్లింపింగ్ టూల్. ఒకసారి మనం క్లింపింగ్ కోసం కూడా నేను చూసారు కదా, అదే మన స్లీవ్ తీసి పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది తీసాను చూడండి, స్లీవ్ తీయలేదు. చూడొచ్చు, దీంట్లో నేను స్లీవ్ తీసాను కదా, చూడండి. దీంట్లో నేను పెట్టాను నార్మల్గా. ఒకసారి పెట్టి చూద్దాం అలా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, దీంట్లో నేను క్లింపింగ్ టూల్లో పెడుతున్నాను. చూడండి, సూపర్గా ఇదైంది ప్రెస్సింగ్. ఇక్కడ మీకు మార్కింగ్ కూడా కనిపిస్తుందో లేదో తెలియదు. చూడండి, సూపర్గా ఉంది. అలాగే ఈ లెగ్ టైపు, అలాగే ఈ పిన్ టైప్ కూడా చూద్దాం. చిన్నవి ఏముంటాయి చూద్దాం. ఇది వెళ్తుందన్నమాట. చూడొచ్చు, వైర్ అనేది ఇక్కడ ఇలా లాక్ అయిపోద్ది అనమాట దీంట్లో. మొత్తానికైతే ఇది కటింగ్ ప్లేట్స్ అనమాట. ఇది మనం ఇప్పుడు నార్మల్ రొటీన్గా ఉన్న కటింగ్ ప్లేట్ పెట్టి చూద్దాం. ఈ మిగతావన్నీ మీకు చూపించాను కదా, మీరు ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే ఇది పర్చేజ్ చేసిన తర్వాత మీరు మిగతా వాటికి కూడా ట్రై చేయండి. దీన్ని చూపిస్తాను. ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇవైతే ఎక్కడైనా ఉపయోగిస్తారు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఎక్కడ పోతారు మనకి ఈ వర్క్ పర్పస్లో ఎక్కడ పోతారో వాడచ్చు. ఈ 4 కూడా ఉంటే దీంతో పాటు ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఇలాంటి కటింగ్ ప్లేట్స్ వాడుతూ ఉంటాం, అలాగే ఇలాంటి కట్టర్ వాడుతూ ఉంటాం. ఇలాంటి కట్టర్స్ వాడుతూ ఉంటాం మనం ఎక్కువగా, ఇలాంటివి వాడుతూ ఉంటాం. అలాగే మనం ఇలాంటి స్టెప్పర్స్ అంటే వైర్ స్టెప్పర్స్ వాడుతుంటాం. వీటితో అన్నిటితో పాటు ఈ 4 ఉంటే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఒకే బాక్స్లో ఈ 4 కూడా ఉంటాయి. దీంతోపాటు ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ ఏదో వాడతాం అనేది మనకి ఎక్కడ ఏ ఉపయోగపడతామో తెలియదు. కాబట్టి ఇవి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిషియన్ దగ్గర ఉంటే నాకు బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ తీసుకోకూడదు అనేది మీ అభిప్రాయం. ఎందుకంటే నేననేది సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవనేది నాకైతే బాగా నచ్చేవి. ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే ఈ వీడియోలో మొత్తం కంటెంట్ ఎలా ఉందో ఏంటంటే చూడండి. మొత్తానికైతే మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను బయట అనేది ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇవి చైనా మేడ్ అనమాట. నాకైతే బాగానే నచ్చింది. నార్మల్ కటింగ్ ప్లేయర్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవరైనా ట్రై చేద్దామంటే ఒకసారి ట్రై చేయండి. బిల్డ్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది. దీంతోపాటు అయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అదే వీళ్ళు కటింగ్ ప్లేయర్ అని అంటానికి 5 in టూల్ అనేది ఒక్కటైతే నాకైతే బాగా నచ్చింది. మొత్తానికి అయితే ఇది వీడియో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది వీడియో చూడొచ్చు. మొత్తానికైతే మనకి 5 రకాలుగా టూల్ అనేది మీకు చూపించాను కదా. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది. నేనైతే పర్చేజ్ చేశాను. మీకు స్క్రీన్ మీద ఎంత కొన్నాను అనేది మీకు చూపిస్తాను. అయితే ఇదైతే అమెజాన్లో నేను పర్చేజ్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ క్లింపింగ్ అలాగే ఇది ఉపయోగించుకోవచ్చు. కానీ కట్టర్ కానీ ఈ పేపర్ కట్టర్ కానీ అలాగే ఈ వైర్ కట్టర్ కానీ ఇంకా రేక్ ఏవైనా కట్ చేసుకుంటే ఇది ఉపయోగించుకోవచ్చు. చూడొచ్చు. మొత్తానికైతే ఇది వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేసి కింద రాయండి. మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.